ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 36x33.5 ఈ కొలతలతో ఉన్న ఒక మంచి నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించిపోతున్నాను. సో సింపుల్గా ఒక నలుగురు లేదంటే ఐదుగురు ఉంటారు చూసారు కదా, అట్లాంటి ఫ్యామిలీస్కి అయితే కనుక చాలా బాగుంటుంది హౌస్ అనేది. టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ హౌస్ ఇది. సో లొకేషన్ ఎక్కడ, ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ లోపల వర్క్ అనేది ఎలా చేయించారు, ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో. సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి. అండ్ కార్ పార్కింగ్ ఏదైనా ఉంటే కనుక బయటే పార్కింగ్ చేసుకోవాలి. దీనికి మనకి కొంచెం బయట రోడ్ అనేది పెద్దగా ఉంది, పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే రోడ్డు కూడా ఏం కాదు. కార్ ఏదైనా ఉంటే కనుక బయట పెట్టుకునే అవకాశం అయితే ఉంది దీనికి. సో నార్త్ ఫేసింగ్ గేట్ మనం తీయగానే ఫ్రంట్ మెయిన్ డోర్ చూడండి, టేక్ డోర్ అయితే ఇచ్చారు. అండ్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు. ఇక్కడ ఒక 3.5 అడుగుల ప్లేస్ అనేది పక్కనైతే వదిలేశారు. ఇది నార్త్ సైడ్ వదిలేసిన ప్లేస్. ఇది 33.5x36 నార్త్ ఫేసింగ్ ఇల్లు. ఇది ఫేసింగ్ 36 ఉంటుంది, లోతు వచ్చేసరికి 33.5 అయితే ఉంటుంది. సో దీనికి పాలిషింగ్ వర్క్ ఒకటి చెయ్యాలి. ఇప్పుడు ఈస్ట్ సైడ్ అయితే చూస్తున్నాం మనం. ఒక 6 అడుగుల ప్లేస్ అయితే వదిలేశారు ఈ పక్కన. ఇది ఈస్ట్ సైడ్. ఇది సో మెట్లు కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు. కింద కామన్ టాయిలెట్ కూడా వచ్చేసింది. ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం అయితే ఉంది దీనికి. ఇది నార్త్ సైడ్. ఇది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసుకోండి. అండ్ వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ కూడా ఒక్కొక్క అడుగు ప్లేస్ అయితే వదిలేశారు. టోటల్గా 134 గజాలు వస్తుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 2.8 సెంట్స్ అయితే వస్తుంది. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది 16 అడుగులు పొడవు ఉంటుంది, 14 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. సీలింగ్ ఇది పిఓపి సీలింగ్ ఇక్కడ ఇచ్చింది. అండ్ సెంటర్లో ఒక షాండ్లర్ కూడా ఇచ్చారు, అది బ్లూటూత్ స్పీకర్ కింద కూడా యూస్ అవుతుంది. అది అండ్ ఆ కార్నర్లో పూజా మందిర్ కూడా ఇచ్చారు అక్కడ, అదిగోండి. సో ఎక్కువ మంది కూర్చునే టైంలో మనకి పెద్ద ఇబ్బందిగా అయితే ఉండదు. పూజా మందిర్ కాబట్టి ఎంతమంది అయినా కూడా హాల్లో కూర్చున్నప్పుడు పెద్ద ఇబ్బందిగా అయితే ఉండదు. అండ్ ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం చూస్తుంది. సో ఈస్ట్ సైడ్ సోఫా సెట్స్ వేసుకుంటే లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. నార్త్ సైడ్ ఒక విండో కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్. ఇది ప్రింటెడ్ టైప్ డిజైన్ తీసుకున్నారు, స్టోన్ లుక్లో కనపడుతుంది చూడండి. సో లుక్ మొత్తం అంతా కూడా స్టోన్ లుక్. ఇది ఫినిషింగ్ గ్లాసీ ఫినిషింగ్ ఇది. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో క్లోజ్ చేసేద్దాం. ఇది 2 రూమ్స్ వస్తున్నాయి. 2 రూములకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు. ఇందులో ప్లానింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది వాల్ పేపర్ ఇది ఇక్కడ ఇచ్చింది. అండ్ టాప్లో స్టోరేజ్ కూడా వచ్చేసింది చూడండి. ఇక్కడ సెంటర్లో ఒక బాత్రూమ్, టాప్లో స్టోరేజ్ ఇచ్చేసారు. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చేసారు. కిచెన్ దాకా వెళ్లకుండా ఇక్కడ మిడిల్లో ప్లేస్ అనేది వేస్ట్ అవుతుందని చెప్పేసి మాదిరిగా వాష్ బేసిన్ అయితే ప్లాన్ చేశారు. సో పదండి ఒకసారి కిచెన్ చూద్దాం మనం. ఆగ్నేయం మూలనే తీసుకున్నారు, అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లోనే తీసుకున్నారు. అండ్ కిచెన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది 7x8 సైజులో సింపుల్గా తీసుకున్నారు చూడండి కిచెన్ అనేది. సౌత్ సైడ్ కూడా ఒక గుమ్మం అయితే వచ్చేసింది, వాష్ ఏరియా వస్తుంది ఆ పక్కన. అండ్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ ఇచ్చేసారు. ప్లాట్ఫామ్ అనేది ఎల్ షేప్ ప్యాటర్న్లో తీసుకున్నారు. ఇక్కడ బాస్కెట్స్ అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్సే. గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇదంతా కూడా వాష్ ఏరియానే. ఒక 4.5 అడుగుల ప్లేస్ అయితే వదిలేశారు పక్కన. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, సామాన్లు తోముకోవడానికి, లేదంటే బట్టలు ఉతుక్కోవడానికి ఎలాగైనా కూడా యూస్ అవుతుంది ప్లేస్ అనేది. జస్ట్ ఒక 1 ఫీట్ మాత్రమే వదిలేరు ఫ్రెండ్స్ ఈ పక్కన ప్లేస్ అనేది. పదండి మనం ఒకసారి బయటకి అయితే వెళ్దాము. అండ్ ఒకసారి లొకేషన్ కూడా ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడ మారుతి నగర్లో అయితే ఉంటుంది. మన సర్పవరం జంక్షన్కి కానీ, అట్లాగే మన మెయిన్ అచ్చంపేట జంక్షన్కి కానీ, వీటన్నిటికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది మారుతి నగర్ ఏరియా అనేది. సో ఇది వచ్చేసరికి 12.5x12 సైజులు అయితే ఉంటుంది. ఫ్రంట్ ఒక విండో ఇచ్చారు చూడండి ఇక్కడ.
అండ్ ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే ఇంకొక విండో కూడా ఇచ్చేసారు. అండ్ ఇందులో ఏంటంటే మెయిన్ కలర్ సెలెక్షన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. లైట్ స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఆ బ్రౌన్ కలర్ షేడ్లో వార్డ్రోబ్ అనేది కూడా ఎక్సలెంట్గా కనబడుతుంది. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఒకసారి వార్డ్రోబ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసుకోండి. ఏసీ హోల్స్ కూడా ముందుగానే ఇచ్చేసారు దీనికి. సో లోపల చూసుకున్నట్లయితే కనుక సిమెంట్ బల్లలు అయితే ఇచ్చేసారు. లోపలన్నీ కూడా యూపీవీసీ విండోసే అక్కడ ఇచ్చినవి కూడా. 12x12.5 అంటే మనకి 6x6 బెడ్ అనేది ఈజీగా పడుతుంది, ఇంకా ప్లేస్ మిగులుతుంది కూడా. అండ్ ఇది వచ్చేసరికి 6.5 అడుగులు మనకి పొడవు అయితే ఉంటుంది. వెడల్పు చూసుకున్నట్లయితే కనుక 4.3 అయితే తీసుకున్నారు. సో షవర్ ఇచ్చేసారు. అండ్ అట్లాగే మనకి వెంటిలేషన్ కూడా బాగుంది ఇందులోని. అండ్ ట్యాప్స్ కమోడ్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. స్విచెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీవే. అండ్ ఇది ఇంకొక రూమ్. ఇది సెంటర్లో వాష్ బేసిన్ కూడా బాగానే ఇచ్చారు. జనరల్గా వాల్ పేపర్స్ అట్లాంటివి అయితే యూజ్ చేస్తున్నారు, అది అనవసరం చెప్పాలంటే కనుక. అక్కడ లుక్ వైస్గా బాగుంటుంది కానీ మనకి యూసేజ్ ఉండదు. వాష్ బేసిన్ బాగా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. సో 2 రూమ్స్ సిమిలర్గానే ఉన్నాయి ఫ్రెండ్స్, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. వాస్తు పరంగా చూసుకున్నట్లయితే కొంచెం చిన్నగా ఇచ్చారు అంతే. ఇది కూడా ఇంచుమించు సిమిలర్, దానికిలాగే 12x12 సైజులోనే వచ్చింది, ఇంచుమించు దగ్గరలోనే ఉంది. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 5 లేదంటే మినిమం ఒక 6 అట్లాంటి ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది హౌస్ అనేది. సో ఇది ఇంకొక బాత్రూమ్. ఇది సో చూస్తున్నారు కదా. ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ మొత్తం అంతా కూడా 2.8 సెంట్స్లో కట్టారు. నార్త్ ఫేసింగ్ ఇల్లు, మారుతి నగర్, కాకినాడలో అయితే ఉండడం జరిగింది. ప్రైస్ వచ్చేసరికి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా 60 lakhs చెప్తున్నారు, 60 లక్షలు అది చెప్తున్నారు. ఈ అమౌంట్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా, మాట్లాడవచ్చు. సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి. అండ్ ఇది వచ్చేసరికి పూజా మందిర్ ఫ్రెండ్స్. ఇది ఇందాక మీకు చూపించలేదు, కొంచెం ఇంకా లైట్గా క్లీనింగ్ వర్క్ అయితే ఉంది ఇక్కడ. సో పదండి బయటికి అయితే వెళ్దాం మనం. అండ్ ఇది వచ్చేసరికి డిటీసీపీ లేఅవుట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ బయట 40 feet రోడ్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. గ్రౌండ్ వాటర్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద చూసుకున్నట్లయితే ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు ఇక్కడ, ఒకసారి అది కూడా చూపిస్తాను చూసుకోండి. ఇది మోటార్ రూమ్. ఇది సో ఇది మనకి బాత్రూమ్ లోపల. క్లోజ్ చేసేద్దాము. పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. సో నార్త్ ఫేసింగ్ మోడల్లో ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు చూడాలి అనుకున్నట్లయితే కనుక కింద ప్లేలిస్ట్ అయితే ఉంటుంది మన ఛానల్లోనే. నార్త్ ఫేసింగ్కి, సౌత్ ఫేసింగ్స్ ఇలా చాలా ప్లేలిస్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఇన్ కేస్ ఏదన్నా ఇక్కడ కాకినాడ ఒకటే కాదు, రాజమండ్రి కానీ, అనంతపూర్ కానీ, గుంటూరు కానీ ఇలా ఎక్కడైనా హౌసెస్ కావాలంటే కనుక ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి, హౌసెస్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే కనుక 40 feet రోడ్ అయితే ఇచ్చారు. అండ్ డ్రైనేజ్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వచ్చేసరికి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.